విడుదలకు ముందే హిట్ అనే టాక్ తెచ్చుకున్న చిత్రం సుడిగాడు. అల్లరి నరేష్ కథానాయకుడిగా భీమనేని శ్రీనివాసరావు తెరకెక్కించిన ఈ సినిమా థియేటర్లో సందడి చేస్తోంది. అంచనాలకు అనుగుణంగానే ఈ చిత్రానికి మంచి ఓపెనింగ్స్ లభించాయి. ప్రచారంలోనే అదరగొట్టేసిన సుడిగాడు అంచనాలను అందుకోగలిగాడా లేదా చూసేద్దాం పదండి. అన్యాయాలు అక్రమాలు మితిమీరినప్పుడు భగవంతుడు తెలుగు సినిమా హీరో రూపంలో పుడతాడు. అయ్యో ఈ అన్యాయాన్ని ఆపే హీరో ఎవడు లేడా? శివ అంటే వీడే. టాలీవుడ్ లో ఘన విజయం సాధించిన సినిమాల్లోని సన్నివేశాలను ప్యారడీ చేస్తూ భీమనేని తెరకెక్కించిన చిత్రం సుడిగాడు. ప్రచార చిత్రాలు ఈ సినిమాపై అంచనాలను రోజు రోజుకు మరింత పెంచేశాయి. విలక్షణ పోస్టర్లతో చేపట్టిన వినూత్న ప్రచారం ప్రేక్షకుల్లో ఆసక్తిని మరింత పెంచేసింది. దానికోసం నా దగ్గర మొక్కుంది. మీరు అరుస్తే అరుపులే, అదే నేను అరుస్తే మెరుపులా అరుపులే. ఇకపై ఎవడు ఎక్కడ లంచం ఇచ్చినా తీసుకున్నా చూపించి చంపేస్తానిక్కడ. శంకర్ చెప్తే వింటారు, భీమనేని చెప్తే వినరా? సినిమా విషయానికొస్తే పుడుతూనే విలన్లకు షాక్ ఇచ్చిన కథానాయకుడి జీవితం ఎలా సాగిందన్నదే సుడిగాడి కథ. తండ్రి కొడుకుల పాత్రల్లో అల్లరి నరేష్ ఆకట్టుకోగలిగాడు. తన మార్క్ మేనరిజంతో పంచ్ డైలాగ్స్ ని తూటల్లా పేల్చాడు. ఏ హీరోని ప్యారడీ చేసినా సడన్ స్టారే కనిపించాడు. డైలాగ్స్ నే కాదు, డాన్సుల్ని ఇరగదీశాడు. దానికోసం నా దగ్గర మొక్కుంది. కరెంటు వైర్ కూడా నాలాగే సన్నగా ఉంటుంది, కానీ టచ్ చేస్తే దానమ్మ షాక్. మరి కరెంటు పోతే? శంకర్ చెప్తే వింటారు, భీమనేని చెప్తే వినరా? సూపర్ 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 మీకు గనక నా పెర్ఫార్మెన్స్ నచ్చితే DOOKUDU అని మహేష్ బాబుకి SMS చేయండి. భీమనేని తెరకెక్కించిన విధానం అందరినీ ఆకట్టుకుంటుంది. కథనాన్ని నడిపించిన విధానం ఈ సినిమాకి విజయం అందించడం ఖాయంగా కనిపిస్తోంది. ప్యారడీ సన్నివేశాలను కథలో మిళితం చేసి కథనాన్ని రక్తి కట్టించాడు. అక్కడక్కడ ఇచ్చిన ట్విస్టులు ప్రేక్షకులకు మంచి కిక్ అందించాయి. శ్రీవసంత్ అందించిన సంగీతం సుడిగాడి రేంజ్ మరింత పెంచింది. తెరకెక్కించిన తీరు సైతం చాలా బాగుంది. కథానాయిక మోనల్ బాగానే మెప్పించింది. బ్రహ్మానందం, జయప్రకాష్ రెడ్డి, హేమ, కోవై సరళ పాత్రల్లో ఒదిగిపోయారు. మొత్తం మీద సుడిగాడు ప్యారడీలతో కామెడీ బాగానే పండించాడు. ప్రేక్షకులకి ఒకే టికెట్ పై 100 సినిమాలు చూపించడా లేదా అన్న విషయం పక్కన పెడితే 100 సార్లు నవ్వించాడు. ప్రపంచంలో అన్యాయాలు అక్రమాలు మితిమీరినప్పుడు భగవంతుడు తెలుగు సినిమా హీరో రూపంలో పుడతాడు. అయ్యో ఈ అన్యాయాన్ని ఆపే హీరో ఎవడు లేడా? శివ అంటే వీడే. హీరో వాడిని కొత్తగానే మాసిరైపోతారేంటి?